ఈ దినం ఎంతో చక్కగా జరిగిస్తున్నారు. అన్నిటిలో కూడా మీ మహిమ పొందమని చేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. ఇక్కడ దేవుడు ఒక తల్లి పిల్లల గురించి రాస్తున్నాడు. పిల్లల విషయమై తల్లికి ఉండే బాధ్యత ఎంతో. బిడ్డలే, వారు నాకు కూడా బిడ్డలే. అందుకని పిల్లలు ఇప్పుడు అక్కని అడిగితే ఏం చెప్పాలంటే, అక్క మీకు ఎంతమంది కుమారులు అంటే, అయ్యా ఇద్దరు. ఎక్కడుంటారు? ఒక బాబు ఎక్కడున్నాడు? దేవునితో ఉన్నాడు. ఒక బాబు ఇక్కడున్నాడు. యోబు కూడా దేవుడు 10 మంది బిడ్డలను ఇచ్చాడు. వారిని తీసుకున్నాడు. మళ్ళీ 10 మంది బిడ్డలు ఇచ్చాడు. యోబుని అడిగితే నీకు ఎంతమంది పిల్లలు అంటే ఏం చెప్తాడు? ఎంతమంది పిల్లలు? 20 మంది పిల్లలు. అయ్యంటే 10 మందే ఉన్నారు. 10 మంది ఎక్కడున్నారు? హాస్టల్లో ఉన్నారు. దేవుని దగ్గర హెవెన్లో ఉన్నారు. 10 మంది ఇక్కడ ఉన్నారు. ఇది దేవుని ప్రజల యొక్క ఒక నిరీక్షణ. మన బిడ్డలు ఎక్కడున్నారు? 1 ఈజ్ హెవెన్, 1 ఈజ్ ఎర్త్. అట్లాగే ఇక్కడ మరి రాజేష్ ఇక్కడ లేకపోయినా మరి తన రాష్ట్రాల అక్కకు ఒక ఆశ ఏంటంటే, తన బర్త్డే రోజు కూడా ప్రభువును మహిమపరచాలి, పరిశుద్ధులు రావాలి, ప్రభువుకు ఘనత రావాలి, స్వార్థ మీటింగ్ జరగాలి. నిజమే, మంచి సమయం దేవుడిచ్చాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, చదవండి మరలా 5వ అధ్యాయం 14వ వచనం. మీ పిల్లలందరూ యెహోవా చేత అది. కాబట్టి అని కింద చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు నీతి గల దానివై. ఈ సంవత్సరం సియోనికి ఇచ్చిన వాగ్దానం కూడా దేవుడు ఇదే. నువ్వు నీతి గల దానివై స్థాపింపబడతావు. తల్లిగా నా బిడ్డలు లేరే అని నువ్వు భయపడవు. నా బిడ్డలు లేరే నీకు నువ్వు భీతి చెందవు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు రాజేష్ ఎక్కడున్నాడు? నా దగ్గర ఉన్నాడు. అందుకని ఇప్పుడు వాళ్ళు దేవుని పిల్లలు, దేవుని పిల్లలు అయిపోయారు. ఇప్పుడు రాజేష్ ఎవరి పిల్లలు అయిపోయాడు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలకి దేవుడు ఎంత బాగా చూసుకుంటాడండి, ఎంత బాగా చూసుకుంటాడు. మనకన్నా బాగా చూసుకుంటాడు, మనకన్నా ప్రేమగా చూసుకుంటాడు, మనకన్నా సంతోషంగా చూసుకుంటాడు. ఒక మాట చెప్పండి, మిమ్మల్ని అడుగుతాను, మన బిడ్డలు మన దగ్గర బాగుంటారా, దేవుని దగ్గర ఉంటే బాగుంటారా? అమ్మా మనస్ఫూర్తిగా చెప్పండి. దేవుని దగ్గర ఉంటేనే బాగుంటారు. ఎందుకంటే వారికి అన్నీ ఆయనే అవుతాడు. రాజేష్ ఏ అనుభవంలో ఉన్నాడో 7 విషయాలు మనం చూద్దాం. రాజేష్ బర్త్డే గుర్తు చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ తను దేవుని సన్నిధిలో దేవుని పిల్లలతో ఎలా ఉన్నాడు. ఒకసారి నిజంగా కొంచెం దుఃఖం అనిపిస్తుంది. అక్క పైకి సంతోషిస్తుంది కానీ ఒక పక్క దుఃఖం. ఒకసారి పాపం ఒక అక్క వాళ్ళ బాబు, ఆయన్ని కూడా దేవుడు మహిమలోకి పిలుచుకున్నాడంట. మహిమలోకి వెళ్ళిపోయాడు పరలోకంలో. పాపం అక్క చాలా దుఃఖపడుతుంది, చాలా వేదన పడుతుంది, ఒకటే ఏడుస్తుంది. సరే, ఏడుస్తూ ఉండగా దేవుడు తన కుమారుణ్ణి చూపించాడంట. ప్రభా, ఒక్కసారన్నా నా బిడ్డని చూపించు. ఒకరోజు నిద్రలో కలలో కనపడ్డాడంట. పరలోకం కనపడింది. పరలోకంలో కూడా చక్కగా పిల్లలందరూ ఒక పక్క ఆడుకుంటూ ఉంటారు, యవనస్తులందరూ ఒక పక్క ఉంటారు, సందరికి ప్రార్థన చేసుకుంటారు. అలాగని సిస్టర్స్కి వంటలు అలాంటివి ఉండవు. అందరూ ప్రభువును స్తుతిస్తుంది. ఈయన చూస్తుందంట, తల్లి చూస్తుందంట. పరలోకం కనపడుతుంది, అందరూ కనపడుతున్నారు. నా బిడ్డేడి అడుగుతుందంట. ఆత్మలో వాళ్ళు అడుగుతుంది, అయ్యా ఇక్కడ ఏమో ఎవరంటే రాజేష్ పిల్లడు ఎవరు ఫలానా. అమ్మా పిల్లలందరూ అటున్నారమ్మా, యవనస్తులు అటున్నారు. సరే, అక్కడికి వెళ్తే యవనస్తులు అందరూ ఉన్నారు కానీ కుమారుడు కనపడలా. అమ్మా బాబు ఏంటి, మా బాబు కూడా ఉండాలి కదా పరలోకంలో. వీరందరూ సంతోషంగా ప్రభువుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, చక్కగా బంగారు వీధిలో నడుస్తున్నారు.
కిరీటాలు పెట్టుకుని తిరుగుతున్నారు. మా అబ్బాయి ఉండాలి, కనపడలేదే, ఎవరమ్మా మీ అబ్బాయి? ఫలానా అబ్బాయి. ఓ అబ్బాయా? అమ్మ అబ్బాయి పరలోకంలో ఉన్నాడు కానీ ఎప్పుడు పాపం పనిలో ఉంటున్నాడమ్మా, ఈ సంతోషం ఆనందము పొందట్లేదమ్మా, పాపం ఏదో పనిలో ఉంటున్నాడు. ఏం పని అయ్యా? ఇక్కడేం పని ఉండదయ్యా. చెప్పాడమ్మా, నువ్వే ఆ పని పెట్టావంట. నేనేం పని పెట్టానమ్మా, అసలు ఎక్కడున్నాడో చెప్పండి అంటే అటు పక్కన మూల పాపం నీళ్లు తోడుతున్నాడంట. ఏం చేస్తున్నాడు? నీళ్లు తోడి పోస్తున్నాడంటే చెమటలు కారుతూ ఉన్నాయి. పరలోకంలో కూడా ఎల్జీ ఏసీ ఉంటుంది అనుకోవద్దు మీరు. అయినా అక్కడ ఎంతో చల్లగా ఉంటుంది, సంతోషం ఉంటుంది. అప్పుడు గబగబా వెళ్ళి, నాన్న ఏంట్రా నువ్వు, అక్కడ అందరూ సంతోషంగా ఎంతో ఆనందంగా ప్రభువును స్తుతిస్తూ ఉంటే నువ్వేంటి నాన్న ఇక్కడ ఈ నీళ్ళన్నీ తోడుతున్నావు, ఇదేందుకురా నీకుదంటే, అప్పుడు అన్న వచ్చావమ్మా, నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను, ఈ నీళ్ళన్నీ నీ వల్లేనమ్మా నాకు ఈ పని పడిందని. నేనేం చేశానురా అంటే, నువ్వు ఏడుస్తా ఉన్నావా లేదా? నేను నెల్లూరు భాష చెప్తున్నా, నువ్వు ఏడుస్తా ఉన్నావా లేదా? ఏడుస్తానే ఉన్నానురా. నువ్వు ఆ ఏడుస్తా ఉంటే ఆ కన్నీళ్ళంతా ఏడకొస్తా ఉంది. అదంతా బంధువులు ఎవరి గురించి ఎవరు ఏడ్చినా అది వాళ్ళే తోడాలి. అంటే ఎందుకు ఇది రాయబడిందంటే, మనం బాధపడాల్సిన పని లేదు. ఇప్పుడు అయ్యో నన్ను క్షమించరా అని మళ్ళీ ఏడుతుందంట. అమ్మా నువ్వు అక్కడ ఏడ్చి ఇక్కడ ఏడ్చి చెప్పండి, పాడలేకపోతున్నానమ్మా ఈ కన్నీళ్ళంతా. అయ్యా నేను ఏడవను రా, ఏడవకపోతే నాకు నీళ్లు తగ్గుతాయి. నేను ఇల్లు ఏం చేస్తాను? దేవుని సన్నిధిలో ఆ బహుమానాలు, ఆ కిరీటాలు అవి నేను చక్కగా ధరించుకొని ప్రభువును స్తుతిస్తానంటే ఇక తల్లి ఇంకేడిసిద్దా? అప్పుడు మెలకు వచ్చిందంట. అలాగే మన పిల్లలు అక్కడ ఎలా ఉంటారో తెలుసా? 7 విషయాలు చూద్దాం. మన పిల్లలు, దేవుని రాజ్యంలో వారు ఉండే అనుభవాలు ఏంటంటే, మొట్టమొదట చదవండి ఒక మాట దేవుని వాక్యంలో నుంచి. మొట్టమొదటిగా మనం చూస్తే యెషయా గ్రంథం, అదే చదవండి 54:13 వచనం. మీ పిల్లలందరూ మొట్టమొదట మన పిల్లలు ఎలా ఉంటారంటే, దేవుని చేత ఉపదేశం పొందేటట్లు ఉంటారు. దేవుడు వాళ్ళతో ఏం చేస్తాడు? మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు వాళ్ళకి వివరిస్తూ ఉంటాడు, ఉపదేశం పొందుతూ ఉంటారు వాళ్ళు. ఎక్కడుంటే మనం మాట్లాడతాం, ఎక్కడుంటే స్కూల్లో టీచర్లు మాట్లాడతారు, ఎక్కడుంటే బంధువులు మాట్లాడతారు, అక్కడ ఎవరు మాట్లాడతారు? దేవుడు వారితో ముఖాముఖిగా మాట్లాడతాడు. ఆయన భక్తులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. మొట్టమొదట మన పిల్లలు ఏం పొందుతున్నారు అక్కడ? ఉపదేశము. దేవుడు అక్కడ ఏం చెప్తాడో, ఇక్కడ మనం ఎన్నో ప్రసంగాలు వింటున్నాం కదా, సియోనులో, తర్వాత మన బ్రాంచెస్లో. అక్కడ డైరెక్ట్గా ఎవరు వర్తమానం ఉంటుంది చెప్పండి? ప్రభు వర్తమానమే ఉంటుంది, ప్రభు వర్తమానమే ఉంటుంది. అలాగని అక్కడ కూడా ఆర్ఆర్కే మూర్తి గారిది కావాలి అంటే నీకు కుదరదమ్మా. ప్రభువే డైరెక్ట్గా ఏం చేస్తాడు? వర్తమానము ఇస్తూ ఉంటాడు. వారు ఉపదేశం పొందుతున్నారు. ఇప్పుడు రాజేష్ దేవుని ఉపదేశాన్ని పొందుతున్నాడు. ఇది మొదటిది. రెండోది కింద లైన్లో ఉంది, నీ పిల్లలకు. రెండోది ఏం పొందుతున్నారు వాళ్ళు? విశ్రాంతి పొందుతున్నారు. రెస్ట్. విశ్రాంతి అంటే ఏంటో తెలుసా అండి? అక్కడ ఎంత నెమ్మది. అందుకని లాజరు గురించి ఏమంటాడు అబ్రహాము? అతడు ఇక్కడ ఎంతో నెమ్మది. కాబట్టి రెండవది విశ్రాంతి పొందుతారు మన పిల్లలు. మొదట ఉపదేశం పొందుతారు, రెండవది విశ్రాంతి. విశ్రాంతి ఉండదు అక్కడ. అక్కడే టెన్షన్ ఉండదు, అక్కడే బాధ ఉండదు, అక్కడే దిగులు ఉండదు, అక్కడే టెన్షన్ ఉండదు, అక్కడే అనారోగ్యం ఉండదు, అక్కడే పరీక్షలు ఉండవు, అక్కడేం స్కూల్ ఉండదు, అక్కడేం చదువు ఉండదు, అక్కడ అనారోగ్యం ఉండదు, అక్కడ హాస్పిటల్ కూడా ఉండవు, ఏముండవు. అక్కడేముంటుంది చెప్పండి? విశ్రాంతి ఉంటుంది. ఇప్పుడేం పొందుతున్నాడు? విశ్రాంతి. ఈరోజు ప్రభువును స్తుతించాలి, ప్రభువును మనం ఆరాధించాలి. రాజేష్ని ప్రభువా నువ్వు మహిమలో పిలుచుకున్నావు. అక్కడ తను నీ పిల్లలతో ఉపదేశం పొందుతున్నాడు. రెండోది అక్కడ నీ పిల్లలతో కలిసి విశ్రాంతి పొందుతున్నాడు. మూడవది మనం చూస్తే
ఏం పొందుతారు అంటే, దేవుడు ఏమి ఇస్తాడు వాళ్ళకంటే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం. 14:27 సామెతలు. అట్టి వారి పిల్లలకు, మూడవది మన పిల్లలకి ఏమి ఇస్తున్నాడు ఆయన? ఆశ్రయస్థానం ఇస్తున్నాడు. మన పిల్లలకి ఆశ్రయస్థానం. నేను అనుకుంటున్నాను, రాజేష్కి దేవుడు ఎంత పెద్ద బిల్డింగ్ ఇచ్చాడు. బాబు, నువ్వు యవ్వన కాలంలో వచ్చావు నా దగ్గరికి. అందుకని యేసు ప్రభు కూడా ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? ఏ కాలం అది? యవ్వన కాలం. అలా రాజేష్ కూడా చిన్న వయసులో యవ్వన కాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఏం పొందుతున్నాడు? అక్కడ ఆశ్రయ స్థానము. అక్కడ ఎంత మంచి ఇల్లు ఉంటుందో, అక్కడ ఎంత మంచి దేవుడి కట్టిన నగరం, దేవుడి కట్టిన ఇల్లు ఎంత సుందరంగా ఉంటుంది. బంగారాలతో ఎట్లా కడుతున్నాడంట? ఏం పాడుతూ ఉంటాడు కదా అన్న, ఏమంటాడు? దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచు చుండే ఉండుటకై. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచు చుండే ఉన్నట్టుటకై. మనము వెళ్ళేదం నిశ్చయముగా, మనము వెళ్ళేదం నిశ్చయ. కాబట్టి మన కోసం ఏం చేస్తున్నాడు దేవుడు? మనం కూడా వెళ్తాం ఒకరోజు, ఎప్పుడు ఎవరికో తెలీదు. అందుకని మనిషికి 2 డేట్లు తెలియదు. ఏ డేట్లు? బర్త్ డేట్ తెలియదు, రెండవది డెత్ డేట్ కూడా తెలియదు. కొంతమంది ఏం చేస్తారంటే, బర్త్ డేట్ కూడా మా పిల్లలకి మంచి రోజు కావాలి అనుకొని, పాపం ఒక అన్న చెప్పాడు, అన్న మా బిడ్డలు గుడ్ ఫ్రైడే రోజు పుట్టాలి అనుకున్నారంట, కానీ కుదరలా, నొప్పులు రాలే, ఈస్టర్ పుట్టాడంట వాడు. కొన్నిసార్లు అయినప్పటికీ కూడా అది మన చేతిలో లేదు. కొంతమంది డెత్ డేట్ కూడా ఏమనుకుంటారు? మంచి రోజు వెళ్ళాలనుకుంటారు. మంచి రోజు వెళ్ళాలి, కానీ మన చేతిలో ఉందా? కాదు, అది దేవుని చేతిలో. అందరం ఒక రోజు వెళ్తాం, అందరం అక్కడే ఉంటాం, ఒక్కొక్కరు చేరుకొని చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? దేవుని రాజ్యంలో. ఇదంతా ఒక ప్రయాణం. ఇక్కడ చూడండి, చిన్న చెరువులు స్టార్ట్ అవుతాయి, అవి కాలువల్లో కలుస్తాయి, కాలువలన్నీ వెళ్ళిపోయి ఎందులో కలుస్తాయి? నదుల్లో కలుస్తాయి, నదులన్నీ ఎందులో కలుస్తాయి? వెళ్ళి సముద్రం. అలాగే పరలోకము సముద్రం లాంటిదైతే మన జీవిత యాత్రలో అన్ని ఊరుల్లో, అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరం చివరికి ఎక్కడికి వెళ్తాం చెప్పండి? పరలోకంలో ఉంటాం. అక్కడ ఒక రోజు మనం ఉంటాం, కలిసి ఉంటాం. కాబట్టి 3 విషయాలు. ఇప్పుడు అక్క పిల్లలు అంటే దేవుని పిల్లలైన రాజేష్కి ఏముంది? అక్కడ ఉపదేశం పొందుతున్నాడు, రెండవది విశ్రాంతి పొందుతున్నాడు, మూడవది ఆశ్రయ స్థానము పొందుతున్నాడు. 4వది మనం చూస్తే, చదవండి, 4వది ఏం పొందే అనుభవంలో వాళ్ళు ఉంటారంటే దేవుని పిల్లలు. 4వ మాట మనం చూసినట్లయితే, ఒక మాట చదవండి, రండి దయచేసి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకి ఇయ్యుడు, వారి కుమార్తెలను మీ పిల్లలకు ఏమిస్తాడంట? నిత్య స్వాస్థ్యం. బైబిల్లో వ్రాయబడినవన్నీ మనకు పొందుకునేది పరలోకంలోనే. బహుమానాలు చదువుతాం, ఎక్కడుంటాయి? కిరీటాలు చదువుతాం, ఎక్కడుంటాయి? ఆశీర్వాదాల గురించి చదువుతాం, ఎన్ని ఎక్కడుంటాయి? దేవుని రాజ్యంలో, దేవుని సన్నిధిలో. ఇది ఎన్నోది చెప్పండి? 4వది ఏం పొందుతామంట? నిత్య స్వాస్థ్యం, ఎటర్నల్ సాంక్చురీ. నిత్య స్వాస్థ్యం ఉంటుంది అక్కడ. ఎంత సంతోషం ఉంటుందో చెప్పడానికి వీల్లేదు. అక్కడ దూతల వలె ఉంటారు, మహిమా వస్త్రాలు ప్రకాశిస్తూ ఉంటారు, తేజరిల్లుతూ ఉంటారు, వెలుగుతూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, సంచరిస్తూ ఉంటారు. గొప్ప విషయం అండి. ఇదేనో చెప్పండి? 4వది. 5వది మనం చూస్తే
వారు ఏ అనుభవంలో ఉంటూ వచ్చారు అంటే పిల్లలకు అనే అనుభవంలో. చదవండి ఒక మాట, యోహాను సువార్త 7వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 7:10. ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. 7:10. ఇంకొక మాట చదవండి, రోమిలికి రాసిన పత్రిక 8:20. రోమా 8:20. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు అది దేవుని పిల్లలు పొందబోవు. మహిమగల స్వాతంత్ర్యం. ఇప్పుడు ఏం పొందుతున్నారంట? మహిమగల స్వాతంత్రం పొందుతారు వాళ్ళు. గ్లోరియస్ ఇండిపెండెన్స్, గ్లోరియస్ ఫ్రీడమ్, మహిమగల స్వాతంత్రం. వాళ్ళు ఎలా ఉంటారు ఇప్పుడు? ఎక్కడ? మహిమలో ఉంటారు. ఎంత సంతోషం, మహిమలో ఉంటారు. ఇప్పుడు చూడండి, మన పిల్లలు ఏం చేస్తాం? పిల్లలు పెద్ద అయ్యాక చదువుకుంటూ వాళ్ళకి ఏదన్నా చెప్పండి, వాళ్ళకి ఏదన్నా స్టడీస్లో ఎక్కడన్నా దూరదేశంలో ప్రాంతంలో సీట్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం మనం? చెప్పండి, హాస్టల్లో చేరుస్తామా లేదా? చెప్పండి, హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో వాళ్ళు అక్కడ చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఏం చెప్తాము? చెప్పండి, మీ అబ్బాయి ఎక్కడున్నాడంటే ఏమంటాం? హాస్టల్లో ఉన్నాడు. అబ్బాయి హాస్టల్లో ఉన్నాడు అని మనం ప్రతిరోజు ఏడుస్తామా? చెప్పండి, ఏడుస్తామా? ఏదో ఒక ధైర్యం, హాస్టల్లో ఉన్నాడు, హాస్టల్లో చక్కగా చూసుకుంటారు, హాస్టల్లో చదువుకుంటాడు, హాస్టల్లో అన్నీ ఉంటాయి. హాస్టల్లో ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడవు, దిగులు పడవు. మరి హాస్టల్లో ఉంటేనే తల్లిదండ్రులు అంత ధైర్యంగా ఉంటే మరి ఎక్కడున్నాడు? హెవెన్లో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. దేవుని రాజ్యంలో ఏం పొందుతున్నాడంట? ఏం పొందుతున్నాడు? ఏం పొందుతున్నాడు? మహిమ గల స్వాతంత్రం. ఆ మహిమలో సంచరిస్తున్నాడు, పరిశుద్ధులతో సంచరిస్తున్నాడు. అక్కడ సమూయేలు ఉంటాడు. అక్కడ ఎవరుంటారు? అందరూ కనపడతా ఉంటారు. అక్కడ అందరూ కనపడతా ఉంటారు, అందరూ చూస్తూ ఉంటారు. అక్కడంతా అది కామనే. వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు మోషే కనపడతాడు. మోషేనా ఈయన? దావీదు కనపడతాడు. రోజుకొకళ్ళు కనపడినా ఎంత సంతోషం అండి, ఆనందం అండి. ఇప్పుడు మనం చూడండి, ఎవరన్నా ఒకళ్ళు రాజకీయ నాయకులు, ఒక సినిమా యాక్టర్ మన ఏరియాలో వచ్చి కనపడితే ఏం చేస్తాం మనం? ఎంత ఆనందపడతామో. మనకు తెలిసిన ఒక బ్రదరు జూబ్లీ హిల్స్లో ఉంటాడు. జూబ్లీ హిల్స్లో ఎవరుంటారు? చెప్పండి, ఎవరుంటారు? సినిమా యాక్టర్లు ఉంటారు కాబట్టి రోజు కామన్గా కనపడతారు. ఆయన చెప్తున్నాడు, ఒకసారి నా తనన్న నేను వాకింగ్కి వెళ్ళినప్పుడల్లా నాకు ఒక ఆయన ఎదురొస్తాడని. ఎవరంటే బాలకృష్ణ గారు ఎదురొస్తారండి. వెళ్ళేటప్పుడు ఇంకొక ఆయన ఎవరో కనపడతారండి. ఇవన్నీ కామనే. అలాగే ఆశ్చర్యపోతా ఉంటే వాకింగ్ ఉండదు. అది కామన్ అక్కడ. నువ్వు కూడా జూబ్లీ హిల్స్లో ఉంటే నీకు కూడా రోజు నువ్వు కూరగాయలు కొనేటప్పుడు కూడా ఈ పక్కనే నీ చింతపండు కొంట కనపడతాడు చిరంజీవి గారు. నిజమండి, కామన్ అక్కడ ఉండేది. వాళ్ళు ఆ మార్కెట్లో వాళ్ళే ఉంటారు. అర్థమైందా? అరే చిరంజీవి గారు కదా అని చెప్పి నువ్వు కూరగాయలు కొంట మాపేస్తావా? అది కామన్. కారణం జూబ్లీ హిల్స్లో ఉంటున్నావు కాబట్టి. ఒక అన్న చెప్తా వచ్చాడు, అన్న జూబ్లీ హిల్స్లో ఇల్లు ఉంది, ప్రార్థన చేయన్న అని చెప్పి చెప్పాడు. ఆయన ఇల్లు ఒకరికి అద్దెకి ఇచ్చానన్న, అది తీసుకురావడానికి వెళ్తున్నాను. ఎవరన్నా అంటే ఎవరో సినిమా పేరు, యాక్టర్ పేరు చెప్పాడు. ఆయన దగ్గర కూడా ఏం తీసుకుంటున్నాడు ఈయన? ఇది వాళ్ళు చూస్తేనే మనం ఏదో అనుకుంటాం, అవునా కదా? కానీ అక్కడ కామన్, అది కామన్. అలాగే పరలోకంలో ఇంకా కామన్. ఎవరు కనపడుతుంటారు? పరిశుద్ధులు. అది ఒక పాట ఉంది ఏంటంట, ఎవరిని చూస్తాను? పరిశుద్ధులు. దూతలు పరిశుద్ధులు భక్తులని చూచెదను, దూతలు పరిశుద్ధుల భక్తులనే చూచెదను, సించెదను నీ సంతసించెదను, నీతోనే జీవింతును, నీరెక్కల చాటు నేనుండా భయపడను, నీరెక్కల చాటు. ముందుకు జరగండి. నేనుండా క్యాప్స్,
నేను పాట పాడుతున్నానంటే అర్థం ఏంటో ముందు జరగమని. నీ వాడను స్విచ్ ఆఫ్ అయిపోయిందా? వనీ నీ కొరకే బయట చాలా మంది వస్తున్నారు, మిగతా వాళ్ళ ముందు జరుగుతుంది. మిగిలిన జీవితము నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, ప్రభు నీ వాడను. కాబట్టి ఎవరు కనపడతారు అక్కడ చెప్పండి? ఎవరు కనపడతారు? భక్తులు, పరిశుద్ధులు. కొన్నిసార్లు అటు ఇటు చూస్తుంటే దూతలు కూడా ఏం చేస్తూ ఉంటారు? వెళ్తూ ఉంటారు. దూతలు కూడా వెళ్తూ ఉంటారు. అన్న ప్రైజ్లాడన్నా, ఎవరినన్నా నువ్వెవరన్నా ఏమంటాడు? అయ్యా నేను మిఖాయిల్. అన్నా నువ్వేనా రోజు మరియా దగ్గరికి వచ్చింది గాబ్రియల్ గారు, నువ్వేనా అంటే మిఖాయిల్ అంటే నేను కాదు, అన్నయ్య వచ్చాడు గాబ్రియల్ అన్న. ఏడంటే అది వాడు పోతున్నాడు చూడు. ఎంత గొప్ప ఆనందం! రాజ్యంలో మన బిడ్డలు ఉన్నారు, ఎంత సంతోషం! అందరినీ చూస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు అలా ఉన్నారు. దాన్ని బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. ఇది ఎన్నోది? 5వ. ఆ రోజు మనం చూస్తే మన బిడ్డలు ఏం పొందుతున్నారు అక్కడంటే, రండి 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పెద్దనైన నేను అది పిల్లలకి ఏముందంటే అక్కడ ఏం పొందుతున్నారు? వాళ్ళు శుభం పొందుతున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, దే ఆర్ రిసీవింగ్ గుడ్. ఈ లోకంలో వీఆర్ రిసీవింగ్ ఎవ్రీథింగ్ బ్యాడ్, బట్ ఇన్ ద హెవెన్ దే విల్ రిసీవ్ ఎవ్రీథింగ్ గుడ్. వాళ్ళకి ఏముందంటే అక్కడ శుభమే, అంతా శుభమే జరుగుతుంది. పరలోకంలో ఇలాగ ఉండదండి. ఆ పరలోకంలో ఇలాంటి ఎండలు ఉండవు. ఆ పరలోకంలో చెప్పండి, దోమలు కొట్టవు. ఇప్పుడు అరగంట అయితే ఎక్కుతాయి డ్యూటీ మనకి, అవునా కదా? 6:30కి ఎక్కుతుంది డ్యూటీ, ఈ మధ్య తొందరగా ఎక్కుతుంది. నిజమండి. అక్కడ దోమలు ఉండవు, అక్కడ ఎండ ఉండదు, అక్కడ బాధ ఉండదు, అక్కడ వేదన ఉండదు, అక్కడ ఏడ్పు ఉండదు, అక్కడ నిట్టూర్పు ఉండదు, అక్కడ ఏముండదు. నేను ఒక మాట చెప్తాను, అక్కేమనుకోకపోతే అక్కడ టిఫిన్ బండి కూడా ఉండదు. నిజం, ఏముండదు అక్కడ. ఆకలి ఉండదు. కానీ దేవుడు ఉద్దేశం ఏంటో కానీ అక్కడ మాత్రం మీరు నా సన్నిధిలో నా రాజ్యంలో భోజనం చేస్తారన్నాడు. మరి అది ఏం భోజనమో తెలియదు, అది ఏంటో తెలియదు. అందుకని దేవుడు తన పిల్లలకి 7వది ఆహారం కూడా ఇస్తాడంట. చదవండి ఒక మాట. యోబు గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. వారి పిల్లలకు దేవుడు ఏమిస్తాడు? వారి పిల్లలకు ఇందాక అదే పాడాం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. అక్కడికి ఇష్టమైన పాట. నువ్వు ఎన్ని పాటలు అన్నా వాడి వాక్యం చెప్పి ఈ పాట పాడకపోతే అసలు నేను వెళ్ళలేదక్క. సునీతక్కకి ఇష్టమైన పాట అది. క్రైస్తవ జీవితం ప్రభు పిల్లలకి ఏంటంట? ఎంతో. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో. ప్రభు పిల్లలకి ఏంటి ఇప్పుడు అక్కడ? ఎంతో ఆనందం. కారణం ఏంటంటే 7 అనుభవాల్లో వారు, అందులో ఎవరున్నారు ఇప్పుడు? రాజేష్ ఉన్నాడు. దాన్ని బట్టి ప్రభువా నా పిల్లలకి ఎంత గొప్ప ధన్యత ఇచ్చావా,
నీ పిల్లల గురించి ఏడవద్దు. నీ పిల్లల గురించి ఇప్పుడు దుఃఖపడవద్దు. ఎప్పుడు ఏడవమన్నాడు నీ పిల్లల గురించి? ఈ లోకంలో ఉంటే నీ పిల్లల గురించి ఏడవు. నా దగ్గర ఉన్నారు కాబట్టి ఏడవలసిన పని, బాధపడాల్సిన పని లేదు. నేను బాగా చూసుకుంటున్నాను, నేను అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఎంత బాగుంది. 7 విషయాలు చూస్తాను ఈరోజు. నీ పిల్లలకు ఏమిస్తాడు దేవుడు అక్కడ అంటే, దేవుడు తన పిల్లలకు, ప్రజల పిల్లలకు, ప్రభు పిల్లలకు ఏమిస్తున్నాడు? 7 విషయాలు చెప్పండి. ఉపదేశం. అక్కడ రోజు ఏముంటుంది? దేవుని ఉపదేశం ఉంటుంది. ఆయన ఉపదేశాన్ని వింటూ, ఆయన ముఖ దర్శనాన్ని చేస్తూ ఆనందపడిపోతారండి. దేవుడు మాట్లాడుతుంటే వినాలని ఎంతమందికి ఉంటుందండి? రోజు మాట్లాడుతూ ఉంటాడు ఆయన స్వరం. పరలోకంలో ఆయన స్వరం వినపడతా ఉంటుంది. పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. రెండవది విశ్రాంతి. ఏ టెన్షన్స్ ఉండవు, ఏ బాధలు కూడా ఉండవు. ఇది ఎన్నవది? రెండవది. మూడవది వాళ్ళకి ఆశ్రయస్థానం ఉంది. అక్కడ ప్రభు యొక్క ఎక్కడుందో ఆశ్రయస్థానం ఎక్కడ ఉంచుతాడో. లాజరు అయితే అబ్రహాము రొమ్మున ఉన్నాడు. రాజేష్ ఎక్కడున్నాడో ప్రభు యొక్క సన్నిధిలో. నాలుగోది రాజేష్ ఎవరి దగ్గర ఉంటాడు? మోషే దగ్గర ఉన్నాడు, అబ్రహాం దగ్గర ఉన్నాడు, ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఆశ్రయస్థానం ఉంది. నాలుగోది వారికి ఏముంది? నిత్య స్వాస్థ్యం పొందుతారు వాళ్ళు. వారికి ఒక స్వాస్థ్యం ఉంటుందండి, ఒక స్వాస్థ్యం, గొప్ప స్వాస్థ్యం. అదంతా ఎవరికి ఉంటుంది? పేరు ఉంటుంది, వాళ్ళ పేరు. ఇదంతా ఎవరిది? ఇదే, నీకోసమే ఇది. ఇక్కడ మనకి స్థలాలు ఉండవు, ఇల్లు ఉండదు, అయినా బాధపడాల్సిన పని లేదు. మనకి అక్కడ పెద్దది ఉంది, అసలైంది ఉంది, ప్రాముఖ్యమైనది ఉంది, గొప్పది ఉంది, విలువైంది ఉంది. ఇక్కడ లేకపోయినా బిల్లీ గ్రాహం గారికి ఆయన అంత గొప్ప అమెరికాలో ఉన్న సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు. ఆయన అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటండి ఎంత గొప్ప సేవకుడు మీరు, ఇంత గొప్ప సేవకుడు ఉండి కానీ ఏంటండి ఇంత పేదోళ్ళలాగా ఉంటారు? అమెరికాలో సేవకుడు అంటే ఎట్టుంటారు? ఇండియా సేవకులే అమెరికా వెళ్ళి వచ్చి ఎట్టున్నారు అంటే వేరే వాళ్ళకి ఉద్దేశం కాదు. ఒక్కసారి అమెరికా వెళ్ళి వస్తేనే రిచ్గా ఉంటున్నారు. మరి అమెరికాలో పుట్టి పెరిగి సేవ చేసి ఎలా ఉంటాడు ఆయన? ఎప్పుడు అదే కోటు, ఎప్పుడు అదే టై, ద వెరీ హంబుల్ మ్యాన్. ఒకసారి అడిగారంట, అయ్యా ఎందుకు నువ్వు ఇంత పేదవాడిగా ఉన్నావు అని. చిన్న ఇల్లు అద్దుకుంటాడు, ఏదో కారు ట్యాక్సీలో వెళ్తుంటాడు పరిచర్యకి. నువ్వు ఇంత పేదవాడుగా ఉన్నావు ఏంటంటే నవ్వు అన్నాడంట. ఏమన్నాడు తెలుసా? హౌ మచ్ ఐ పూర్ ఇన్ ద వరల్డ్, దట్ మచ్ ఐ రిచ్ ఇన్ హెవెన్ అన్నాడంట. ఇంకో మాటలో చెప్పాలంటే, ఐ ఆమ్ పూర్ ఇన్ ద వరల్డ్ బట్ ఐ ఆమ్ రిచ్ ఇన్ హెవెన్. నేను ఇక్కడ పేదవాడిని, అక్కడ ఎవరు? నేను. అంత బాగుంది. నిత్య స్వాస్థ్యం. తర్వాత వారికి ఏముంది? మహిమ గల స్వాతంత్రం ఉంది. ఎన్నోది ఇది? 6వది ఏముంది వాళ్ళకి? వారికి శుభము, అన్నీ మంచిగా ఉంది, మంచి ఈవులు ఉన్నాయి వాళ్ళకి. అన్నాడు కదా, మీ పిల్లలకి మీరు మంచి ఈవులు ఎరుగుండి, నా పిల్లలకి ఇంకా నేను మంచివి ఇస్తాను కదా. ఎంత బాగుందండి. 7వది చెప్పండి, వాళ్ళకి ఏముంది? ఆహారం. ఆహారం ఏం చూపిస్తుందంటే సహవాసం, విందు. మన పిల్లలకి ఏముంది అక్కడ? సహవాసం ఉంది. దేవుని దూతలు, దేవుని ప్రజలు, దేవుని భక్తులు, వీళ్ళందరూ అక్కడ ఉంటారు. ఒక పాట ఉంటుంది కదా, పిల్లలు చక్కగా పాడుతూ ఉంటారు. అచ్చటని చూచెదను నోవాహును, తాను చేసిన ఓడ అచ్చటుండదు. అచ్చటని చూచెదను నోవాహును, తాను చేసిన ఓడ అచ్చటుండదు. యెహోషువ కలడు, యొర్దాను లేదు పారాలోకములో. యెహోషువ కలడు, యొర్దాను లేదు పారాలోకములో. ఉన్నత దేశమునకు వెళ్ళుచున్నాను, రక్షణోడలో నేను రక్షణోడలో.
ఉన్నత దేశమునకు వెళ్ళుచున్నాను, రక్షణోడలో నేను రక్షణోడలో. అసలు ఈ పాట వింటుంటే పాడుతుంటే అసలు ఎంత బాగుంటుందో తెలుసా. పిల్లలందరూ పాడుతూ ఉంటారు. నోవాహు ఉన్నాడు కంటే వాడు ఉండదంట. వాడు ఎందుకు ఉంటుంది పరలోకంలో? యెహోషువ కనపడ్డాడు కానీ ఏం కనపడలా? యార్దాను కూడా పరలోకంకి వెళ్ళిద్దా అంటే వాళ్ళు ఎవరెవరిని చూస్తున్నారు? అందుకనే ఆ భక్తులు అన్నాడు, అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్, ఆగుపడుచున్నది గమ్యస్థానము. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్, ఆగుపడుచున్నది గమ్యస్థానము. అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లరి, అచ్చటను పరిశుద్ధులెల్లరి. పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయలోకమేగా నేను యాతి కూడా. అక్కడ ఎవరిని చూస్తాడంట? పరిశుద్ధులను అన్నా ಎಲ್ಲರನ್ನೇ చూస్తాడు. అక్కడ అందరూ ఉంటారు. అక్కడ ఎంత సంతోషం అనిపిస్తుందో తెలుసా. అక్కడికి వెళ్తే మనం రోజుకొకరిని చూడవచ్చు. చెప్పానుగా, మార్కెట్లో ఎట్లా కనపడతారో అట్లా కనపడతా వెళ్తూ ఉంటారు. గబ్బా వెళ్తూ ఉంటాడు ఒక ఆయన పరిగెత్తుకుంటా. ఎక్కడన్నా నీ గురించి ఎక్కడో చూస్తాను, ఎక్కడ విన్నాను. చీర చూస్తే దావీదు, అరే అన్నా నువ్వా? ఎవరు భక్తులు పరిశుద్ధులు అలాంటి స్థానంలో మనం పెట్టున్నాడు. దాన్ని బట్టి ప్రభుని ఏం చేయాలి? మనం ఈరోజు స్తుతించాలి, ఆరాధించాలి. 7 విషయాలు వారు పొందుదురు నీ పిల్లలు. అందుకని అమ్మా నువ్వు భయపడొద్దు, నువ్వు నీతి గలదానివై స్థాపించబడతావమ్మా. నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుతారమ్మా, వారికి అధిక విశ్రాంతి కలుగుతుందమ్మా. నువ్వు భయపడొద్దు, ఇక నీకు భయమే లేదు. ఇంత గొప్ప ధన్యత దేవుడిచ్చాడు. కాబట్టి అది దాసురాలక్క కూడా ధైర్యంగా సంతోషంగా స్తుతించే అనుభవంతో తను దీవించినట్లుగా ప్రభు మనకి సహాయము చేయనుగాక. సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని దాసురాలు అక్క కవితక్క ప్రార్థన చేస్తారు. తర్వాత మనము అక్క సాక్ష్యం అని చెప్తారు. తర్వాత అక్క ప్రార్థన చేస్తారు. తర్వాత కార్యక్రమం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీ ఘనమైనటువంటి ప్రభా, మీ శ్రేష్టమైనటువంటి నామానికి నిండు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయమందు మేమందరం మీ ఎక్కిభవించి మీ సన్నిధిలో కూడుకొని ప్రభా మీ నామాన్ని గణపరచడానికి, మీ నామాన్ని హెచ్చించడానికి అయా మీరు మాకు పట్ల చూపినటువంటి కృపకై మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అయా ఈ సమయమందు ప్రత్యేకముగా ప్రభా పసిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. అయ్యా ఇదిగో ప్రభా మీరు చెప్తూ ఉన్నారు, మేము ఆదరణ లేక ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నాయన మమ్మల్ని ఆదరించే దేవుడు నీవే, ప్రేమించే దేవుడు నీవే తండ్రి. నీ వందనాలు స్తోత్రములు నాయన. ఒకని తల్లి వాళ్ళని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానని మీరు సెలవిస్తున్నారయ్యా. నీ కుమార్తెను మీరు ఆదరించండి ప్రభా. మీ వందనాలు. ఈ వాక్యపు వెలుగులో ప్రభా తను గొప్ప నెమ్మదిని పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ లోకం అశాశ్వతమైనదని ప్రభా మీరు గ్రహించుకొని నాయన అదిగో తన కుమారుని విషయంలో ప్రభా ఏమాత్రము కృంగిపోకుండా విశ్వాసంతో మీ వైపు చూస్తూ అయా మీలో సాగిపోతూ తండ్రి నీకు వందనాలు నాయన. ఇంకా అనేకుల్ని ప్రభా నీ యొద్దకు ఆకర్షించేటువంటి బిడ్డగా ఆ బిడ్డను మీరు సిద్ధపరచమని అడుగుచున్నాం తండ్రి. మీకు వందనాలు అయా. ఇదిగో నాయన మరి బాబీని మీ సన్నిధికి మీరు చేర్చుకొని ఉన్నారు. మీకు వందనాలు స్తోత్రములు నాయన. అయా చిన్ననాటి నుండి ప్రభా బిడ్డను వెంబడించి ఉన్నాడు. యవ్వన కాలమందు నాయన అదిగో లోకంలోనికి వెళ్ళి ఉన్నాడు ప్రభా. మరలా మరణ కాలమందు ఈ సన్నిధిలో పశ్చాత్తాపడి ఉన్నాడు నాయన. ఆనాడు మీరు సెలవులో నాయన దొంగతో మీరు చెప్పి ఉన్నారు తండ్రి. నీవు నాతో పరదేశంలో ఉంటా ఉన్నావు ప్రభా. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటా ఉన్నావు నాయన. ఆ బిడ్డ విషయంలో కూడా మీ సన్నిధిలో పశ్చాత్తాపడి ఉన్నాడు తండ్రి. నీ వందనాలు. మీ సన్నిధికి మీరు చేర్చుకున్నారని
మేము విశ్వసిస్తున్నాం తండ్రి. నీ కొందనాలు స్తోత్రములు. తల్లి నాయన నా కుమారుని నేను ఎప్పటికైనా చూస్తానని విశ్వాసంతో మీరు ఈ లోకంలో యాత్రను సాగించడానికి మీరు సహాయం చేయండి. మీ చిత్తమైతే నాని రమేష్ నేను కూడా మీ సన్నిధికి నడిపించండి తండ్రి. మీ కొందనాలు. అంతటను అందరూ మారు మనస్సు పొందాలని ప్రభా మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మీ కొందనాలు. ఈ లోకం అశాశ్వతమైనది ప్రభా. మేము నిత్య మహిమలో ఉండాలి, నిత్య స్వాస్థ్యం మేము పొందుకోవాలి, గొప్ప విశ్రాంతిలో మేము జీవించాలి. కానీ ప్రభా ఈ లోకంలో అల్పమైన దాని కొరకు మేము పరుగులు తీస్తూ ఉంటేనైనా అదంతా శాశ్వతమైనది ప్రభా, క్షయమైపోయేది తండ్రి.